ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్స్ ఏవేవి అని నేను చెప్తాను. అంటే ఆర్డర్లో మనం అనుకుంటూ ఉంటాము ఏవేవో ఉన్నాయని, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఈరోజు చెప్పేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇదేంటంటే పిరమిడ్ ఆఫ్ లైఫ్. సో మన పిరమిడ్ ఆఫ్ లైఫ్లో ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీ మనకి ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే మనం ఏవైనా కూడా చేయగలం జీవితంలో. సో దీనికి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ కమ్స్ ద ఎమోషనల్ వెల్బీయింగ్. అంటే మన ఎమోషన్స్ని మనం ఎలా క్యారీ చేస్తూ ఉన్నాము, ఎటువంటి ఎమోషన్స్తో ఉన్నాము త్రూ అవుట్ ద డే అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మనం ఎప్పుడైతే మీనింగ్ క్రియేట్ చేస్తామో అప్పుడు అది ఫంటాస్టిక్గా ఉంటుంది. అండ్ థర్డ్ ఈజ్ రిలేషన్షిప్. సో మనము మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ పెట్టుకుంటూ ఉన్నామా, ఓకే హాయ్ బై రిలేషన్షిప్? ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్? అంటే కనెక్షన్స్ ఉన్నాయా, రియల్ కనెక్షన్స్ ఉన్నాయా? మనం ఎప్పుడైనా బాధలో చెప్పుకోవడానికి ఉన్నారా జనాలు, ట్రస్టింగ్ పీపుల్ ఉన్నారా? అలా మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయా? అండ్ మనం టైంని ఎలా స్పెండ్ చేస్తున్నాము రోజంతా? లేక మనము టీవీ చూస్తూ స్పెండ్ చేసుకోవచ్చు, లేక మనం చదువుతూ స్పెండ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి టైంని మనం యూస్ చేసుకుంటున్నాము, ఎలా యూస్ చేసుకుంటున్నాం అనేది ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మనకు వర్క్. మనకు అనేది ఒక లైఫ్లో భగవంతుడు మనం సృష్టించాడు అంటే ఏదో ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ని మనం గుర్తించుకోవాలి. అండ్ సిక్స్త్ ఈస్ ఫైనాన్సెస్ కంపల్సరీ. మనం ఇవన్నీ పిరమిడ్లో ముందుకు వెళ్ళాము అంటే ఫైనాన్సెస్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి మనకు. అండ్ సిక్స్త్ ఈస్ కాంట్రిబ్యూషన్. అంటే మనము ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి మన సొసైటీకి, ఏదో ఒక రకంగా, మన మాటల పరంగా కానీ, మనం డబ్బుల పరంగా కానీ, ఏదో ఒక రకంగా మన కాంట్రిబ్యూషన్ అనేది సొసైటీకి ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద పిరమిడ్ ఆఫ్ లైఫ్ అండ్ దిస్ ఇస్ మై పిరమిడ్. అండ్ వాట్స్ యువర్ పిరమిడ్ ఆఫ్ లైఫ్? థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే.